Today he says, my child, show no fear. ఈ రోజు ప్రభు సెలవిస్తే నా ప్రియమైన పిల్లలారా మీరు ఇకపై భయపడకండి. I don't want my child to have any sort of fear. నా పిల్లలు ఎలాంటి భయము లేకుండా జీవించాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. I'm so afraid, Lord, to face my exam. దేవా నా పరీక్షల కోసం నేను ఎంతగానో భయపడుతూ ఉన్నాను. I don't have any wisdom. దేవా నాకు ఎలాంటి జ్ఞానం లేదు. How can I write well? నేను ఎలాగున చక్కగా రాయగలను. Lord, I'm not good looking. దేవా నేను చూడడానికి చక్కగా లేనే. How can I show my face before people? ప్రజల ఎదుట నా ముఖాన్ని ఎలా చూపించగలను. I will hide in a corner. నేనేదో మూలలో దాక్కున్నాను. I'm not going to go out there. నేను అక్కడి నుండి బయటికి వెళ్ళలేకపోతున్నాను. I'm such a sickly person, Lord. దేవా నేను చాలా బలహీనమైన వాడిని. What can I do to perform? దేవా నేను మంచిగా చేయడం కోసమే నేను ఏం చెయ్యాలని మీరు అనుకుంటున్నారా? This is what we might be saying. ఈ రోజు మీరు ఈ విధంగా చెబుతూనే ఉన్నారు. But the Lord says, I don't want you to be afraid. అయితే ఇకపై మీరు భయపడకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. You are not someone with weaknesses. మీలో ఎవరు బలహీనులుగా ఉండకూడదు. You are my child. ఎందుకంటే మీరు నా పిల్లలై ఉన్నారు. I'll give you my strength. నా బలాన్ని మీకు దయచేస్తూ ఉన్నాను. I want you to go out and shine. మీరు ప్రకాశించి వెళ్ళాలి. Show no fear. కనుక మీరు భయం లేకుండా తిరిగి వెళ్ళాలి. He's calling us out. Come out, my son. నా ప్రియ కుమారుడా బయటకు రమ్మని పిలుస్తున్నాడు. Come out, my daughter. నా ప్రియ కుమార్తె బయటకు రమ్మని పిలుస్తున్నాడు. It's time to come out and shine. ఇది బయటికి వచ్చి ప్రకాశించే సమయం. So prepare your hearts today, okay? కనుక ఈ రోజు మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి, సరేనా? No more hiding. ఇకపై దాగి ఉండడం వద్దు. No more doubting yourself. మిమ్మల్ని గురించి మీరు సందేహపడనవసరమే లేదు. Because it is not you who is going to go out to shine. ఎందుకనగా మీకు మీరుగా వెళ్ళి ప్రకాశించడం లేదు. The Lord is going to be in you as a lion to roar. ఆయన మీలో ఒక సింహంగా గర్జించబోతూ ఉన్నాడు. And people are only going to see him. ప్రజలు మీలో ఉన్న ఆయనను మాత్రమే చూడబోతున్నారు. He said to Joshua, as in Joshua 1:7. ఆయన యెహోషువతో యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో ఇలాగున సెలవిస్తున్నాడు. My son Joshua, నా కుమారుడైన యెహోషువా, be strong and very courageous. నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా ఉండుము. Be careful to obey all the law my servant Moses gave. మోషే సెలవిచ్చిన సమస్త విధములైనటువంటి ఆజ్ఞలన్నీ కూడా నీవు పాటించమని దేవుడు సెలవిస్తున్నాడు. Do not turn from it to the left or to the right. కుడికి గాని ఎడమకు గాని నీవు తిరగకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. Then you will be successful wherever you go. ఆ తరువాత నీవు ఎక్కడికి వెళ్ళినా నీవు విజయాన్ని సాధించదవంటున్నాడు. Be strong and courageous, Joshua. యెహోషువ నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరం కలిగి ఉండమంటున్నాడు. Be strong and courageous, Richard. నీవు రిచర్డ్ నీవు ధైర్యం తెచ్చుకొని బలంగా ఉండు. Be strong and courageous, Priya. ప్రియా నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి ఉండు. Be strong and courageous, Matthew. మాథ్యూ నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. He's telling you today. దేవుడు ఈ రోజు నీతో సెలవిస్తున్నాడు. Be strong in what I have called you to do. నేను నిన్ను ఎందుకు పిలిచానో అందులో నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. Be careful to obey all that I have taught you. నేను నీకు నేర్పించిన అన్ని విషయాల్లో నీవు జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ఉన్నాను. Yes, read my teachings again and again and keep it in your heart. మరలా నా యొక్క బోధనలన్నీ కూడా విని నీ యొక్క హృదయంలో వాటిని దాచి ఉంచుకోము. Don't ever turn from it. నీవు వాటి నుంచి తొలగిపోకము. That is the secret on how you can be strong. అదేనండి రహస్యము. మీరు ఏ విధంగా ధైర్యంగా నిబ్బరం కలిగి ఉన్నారో దానికి అర్థం. Listening to what God is telling you. దేవుడు ఏం చెబుతున్నాడో దానికి చెవియొగ్గడం. And that will be your strength. అదేనండి మీకు బలమై ఉన్నది. That's why we read from the Bible. What are you telling me today, Lord? అందుకే ఈ రోజు ప్రభువా మీరు ఏం చెబుతున్నారు అన్న విషయాన్ని గురించి బైబిల్ చదువుతున్నాం. And as he speaks to you, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు oh, you will feel, yes, the Lord will accomplish what he has spoken today. అవును ఈ రోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడో అది నెరవేర్చబోతూ ఉన్నాడు. I will be strong. నేను బలము నొందెదను. I will not be shaken. నేను కదల్చబడను. And as you carry that word in your heart, మీ యొక్క హృదయంలో ఆ వాక్యాన్ని మీరు కలిగి ఉన్నట్లయితే wherever you go, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, whatever you set out to do, మీరు ఏం చెయ్యాలి అనుకున్నా సరే, that word will unlock the voice of God teaching you and leading you. ఆ వాక్యము ద్వారా ప్రభువు మీకు బోధించి నడిపిస్తాడు.
protecting you to go only in the right way. సరైన మార్గములో మిమ్మల్ని నడిపించి మిమ్మల్ని సంరక్షిస్తున్నాడు. So when you're in class and somebody is torturing you or taunting you to be afraid, ఒకవేళ భయపెట్టడం కోసమై ఎవరో మీకు భయాన్ని ఆందోళన కలుగజేస్తున్నారా? God will remind that word to you. దేవుడు ఆ వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. What did I speak to you this morning? ఈ ఉదయకాల సమయంలో నేను మీతో ఏం మాట్లాడాను? Didn't I tell you that I will be your helper? నేను మీకు సహాయకుడుగా ఉన్నానని నేను చెప్పలేదా? You are not alone. మీరు ఒంటరి వారు కారు. Yes, that word will come to your mind. అవును, ఆ యొక్క వాక్యం మీ మనసులోకి రావాలి. And you will feel so strong. అప్పుడు మీరు చాలా బలముగా ఉండేదరు. So my friends, do not be afraid. కనుక నా ప్రియ స్నేహితులారా, మీరు భయపడకండి. You're not going alone. మీరు ఒంటరిగా తిరిగి వెళ్ళడం లేదు. The Lord is coming with you. ఎందుకనగా ప్రభు మీతో కూడా వస్తున్నాడు. As you hear his voice and do, మీరు ఆయన స్వరమును విని అలా you చేసినట్లయితే will be successful wherever you go. మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు విజయం సాధించెదరు. That is the promise he's giving us today. ఆ వాగ్దానాన్ని దేవుడు నేడు మనకు దయచేస్తున్నాడు. Young people show boldness in all the wrong places. యవనస్తులు తప్పైనటువంటి మార్గములో వారు తమ ధైర్యాన్ని ప్రదర్శించుకుంటారు. When the teacher is turning back to write on the blackboard, టీచర్ అయితే బ్లాక్ బోర్డ్ లో రాయడం కోసమే తిరిగినప్పుడు suddenly one boy will make a sound. వెంటనే ఒక అబ్బాయి ఒక శబ్దం చేస్తాడండి. That sound will come. ఆ యొక్క శబ్దం బయటకు వస్తుంది. And the teacher will turn. Who made that sound? వెంటనే టీచర్ తిరిగి చూసి ఎవరు ఆ శబ్దం చేసింది ఎవరు? Immediately he'll keep quiet. వెంటనే అతడు మౌనం అయిపోతాడు. Then again when she turns, that sound will come. మరలా ఆమె తిరిగినప్పుడు అదే శబ్దం వస్తుంది. Trying to be so cool and showing off before all his friends. తన స్నేహితులు ఎదుట అన్ని చూపించాలని ఇలా ప్రదర్శిస్తాడు. When the teacher is shouting at us, ఎప్పుడైతే టీచరు అతన్ని గట్టిగా కేకలు వేస్తూ ఉన్నదో, oh, we try to show our boldness and talk back to them. వారి వెనక ధైర్యంగా మాట్లాడడం ప్రారంభిస్తాం. Showing all our friends that we are not afraid. మనము భయపడడం లేదని మన స్నేహితులకు చూపిస్తాం. Even to our parents. మన యొక్క తల్లిదండ్రులకు కూడా అలాగే ప్రదర్శిస్తాం. Oh, young people take the bike and go make cuts this side and that side so wonderfully. యవనస్తులు బైక్ తీసుకొని ఈ వైపు ఆ వైపు అద్భుతంగా నడిపిస్తూ ఉంటారు. And they show off all their skills on the road. రోడ్లో వారికి ఉన్నటువంటి స్కిల్స్ అన్ని కూడా ప్రదర్శిస్తారు. These are the places where young people all show that they are bold. యవనస్తులు ఇలాంటి స్థలాల్లో వారు ధైర్యంగా ఉన్నారని చూపించుకుంటారు. Oh, they hold up their exam results paper. వారి యొక్క రిజల్ట్స్ పేపర్ వచ్చినప్పుడు వారి పరీక్షల విషయంలో మీరు చూడండి. So proud. Oh, I got a 0, man. వారు చాలా గర్వంగా చెప్తారు, అరే నాకు 0 వచ్చిందిరా, I am the topper in the class. నేను క్లాస్లో టాపర్ అంటారు. What is this? ఏంటండి ఇది? This is what we call boldness in this world. ఈ లోకంలో దీన్నే మనం ధైర్యం అని పిలుస్తూ ఉంటాం. We think we are so strong. మనము చాలా బలవంతులమని అనుకుంటాం. But when real troubles and problems of this world hit us, అయితే నిజమైనటువంటి సమస్యలు శ్రమలు మన మీద దాడి చేసినప్పుడు we are not able to handle it. మనము వాటిని సరిగా చూడలేము. Our weakness shows. ఎందుకనగా మన యొక్క బలహీనత అప్పుడే బయట పడుతూ ఉన్నది. And we tremble and fear. ఆ సమయంలో మనం వణికిపోయి భయపడిపోతూ ఉంటాం. And we give up on life so easily. మనము సులువుగా మన జీవితాన్ని కోల్పోవడానికి We ప్రయత్నం are చేస్తాం. not able to handle even a little pressure of this world. ఈ లోకములో ఉన్న కొద్దిపాటి ఒత్తిడి కూడా మనము తట్టుకోలేకపోతూ ఉన్నాం. We go to the company and when our boss says something, immediately you want to throw off the job. ఒకవేళ కంపెనీకి వెళ్ళి మన యొక్క యజమాని ఏమైనా చెప్పినట్లయితే ఉద్యోగాన్ని విసిరివేసి తిరిగి వచ్చేస్తాం. We are not able to handle any pressure. మనము ఎలాంటి ఒత్తిడిని కూడా ఏమాత్రం భరించలేము. We are not able to face any problem and stand strong. మనము ఏ సమస్యను ఎదుర్కొనలేక బలవంతులుగా నిలబడలేకపోతూ ఉన్నాం. We feel so afraid మనము చాలా భయపడిపోతూ ఉంటున్నాం. when the real trouble comes. నిజమైన సమస్యలు వచ్చినప్పుడు That's when all our fake boldness becomes nothing. అప్పుడే మన అబద్ధపు ధైర్యం అంతా వట్టిదైపోతుంది. It cannot help us. అది మనకు సహాయము చేయనంటుంది. But today, my friends, అయితే ఈ రోజు నా ప్రియ స్నేహితులారా, you might be facing fearful situations in your life, మీ జీవితంలో భయకంపితమైనటువంటి స్థితిలో మీరు ఉంటున్నారా? making you hide and not come out. మీరు బయటకు రాలేక మిమ్మును మీరు దాక్కుని ఏదో ఒక మూలన మీరు కూర్చొని ఉన్నారా? God says, no, it is time for you to come out and shine. దేవుడు సెలవిచ్చినదేమనగా మీరు బయటకు వచ్చి ప్రకాశించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. What kind of fears do we face?
ఎలాంటి భయములను మనము ఎదుర్కొనుచున్నాము? Yes, as we are talking, the fears due to our troubles in our life. మన జీవితంలో వచ్చేటువంటి సమస్యలను బట్టి మనం భయాన్ని Due ఎదుర్కొంటున్నాం. to the lack in our life. మన జీవితంలో లేమిని బట్టి భయం వస్తుంది. Thinking, can I make it beyond this? నేను దీనికంటే ఎక్కువ చేయగలను ఆలోచిస్తాం. In Psalm 34:10 we read, 34వ కీర్తన 10వ వచనం చదువుతున్నాము. the young lions suffer want and hunger. సింహ పిల్లలు లేమి గలవై ఆకలి గొనును. They become so hungry because of the lack in their life. ఎందుకనగా వారి జీవితంలో లేమి కలుగుదు కాబట్టి ఎంతో బలహీనంగా ఉంటున్నారు. Yes, even we go through such losses in our life which make us lack. అవును, మన జీవితంలో ఏర్పడిన నష్టాలను బట్టి ఇలాగున ధైర్యం చెడిపోతుంది. Losing our father. మన యొక్క విషయాలను కోల్పోతాం. Losing that great support in our life. మన జీవితంలో ఉన్న గొప్ప సహాయాన్ని కోల్పోతూ ఉన్నాం. Losing the dear love of a mother. తల్లి యొక్క ప్రేమను మనము కోల్పోతూ ఉన్నాం. Crying, who will show me that love again? మరలా ఎవరు నాకు ఈ ప్రేమను చూపించగలరు అని అనుకుంటున్నాం. How can I continue with my life? నా యొక్క జీవితాన్ని ఎలా కొనసాగించగలను? Or sicknesses might hit you, ఒకవేళ వ్యాధులు మీ మీద దాడి చేస్తున్నాయేమో, making your body so weak. మీ యొక్క శరీరాన్ని చాలా బలహీనపరుస్తున్నదేమో. You might be afraid on how I'm going to conquer this. నేను ఏ విధంగా దీన్ని జయించగలనని అనుకుంటూ ఉన్నావా? How am I going to do well in life? నేను జీవితంలో ఎలా మంచిగా చేయగలను? Will I even live? నేను ఒకవేళ ఇకపై జీవించగలనా? Financial troubles hitting us. ఆర్థిక సమస్యలు మా మీద దాడి చేస్తూ ఉన్నాయి. Sin hitting our lives. పాపము మా జీవితాన్ని దాడి చేస్తూ Stopping us from moving forward. ముందుకు కొనసాగింపలేక చేస్తూ ఉన్నది. Can I ever come out of this and shine? నేను ఇలాంటి సమస్యల గుండా బయటపడగలనా? We say it is better for me to hide. నేను దయచేసి దాగి ఉండడం మంచిది అనుకుంటున్నా. When the disciples, the followers of Jesus, were riding on a boat along with him, ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులు ఒకసారి దోణి మీద వారు పయనిస్తూ ఉన్నప్పుడు, there as Jesus was sleeping on that boat, ఆ దోణిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు as నిద్రించుచున్నారు. everything was well, suddenly out of nowhere a storm hit the boat. సమస్తము సమాధానంగా ఉన్నప్పుడు ఏదో ఒక తుఫాను ఆ దోణి మీద చెలరేగి, Great winds made the boat violent, made the waves violent. భయంకరమైనటువంటి గాలులు వీచడం ద్వారా ఆ యొక్క దోణి It started rocking the boat and the disciples got so afraid. ఆ దోణి మునిగిపోవడం ద్వారా శిష్యులు చాలా భయపడుతూ ఉన్నారు. They started shouting and shrieking. వారు అలాగున కేకలు వేస్తూ అరుస్తూ ఉన్నారు. Oh no, what is going to happen to us? అయ్యో, మనకు ఏం We are సంభవించబోతుంది? going to die. మనం చనిపోతామేమో. We are going to die today. ఈ రోజు మనం మరణిస్తామేమో. Somebody save us. ఎవరో మమ్మను కాపాడండి. Jesus, save us. యేసు మమ్మను కాపాడండి. Oh Jesus, where are ఓ you? యేసు, నువ్వెక్కడున్నావయ్యా? So such a storm hit them and they were so afraid. వారు బలమైన గాలులు తుఫాను వీచడం ద్వారా వారు చాలా They భయపడ్డారు. didn't know what was going to happen to them. ఏం జరగబోతుందో వారికి అర్థం కాలేదు. This is the situation when fear comes to us. భయం వచ్చినప్పుడు మన యొక్క పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. We can laugh here, but when life's problems hit us, our future seems so dark. ఇక్కడ మనం నవ్వవచ్చు. మన జీవితంలో శ్రమలు మనం ఎదుర్కొన్నప్పుడు భవిష్యత్తు గురించి భయం We వేస్తుంది. don't know if we can live, ఒకవేళ మనము జీవించగలమా అన్న విషయం కూడా మనకు తెలియదు. but thank God. అయితే దేవునికి స్తోత్రం. When the disciples remembered Jesus was in that boat, ఆ దోణిలో ఉన్న ప్రభువైన యేసుని శిష్యులు జ్ఞాపకానికి they తెచ్చుకున్నారు. went and woke him up. వారు వెళ్ళి ఆయనను లేపారు. Jesus rose up, ప్రభువైన యేసు లేచి and in one moment, ఒకే ఒక్క క్షణములో, even though there were violent storms, భయంకరమైనటువంటి తుఫాను ఉన్నప్పటికీ he కూడా spoke one word saying, "Be still." ఒకే ఒక మాట మాట్లాడాడు, నిమ్మలించమన్నాడు. Be still. గాలిని నిమ్మలించమన్నాడు. And every violent storm and wave obeyed him. భయంకరమైనటువంటి గాలులు తుఫాను ఆయనకు విధేయత చూపించాయి. He asked, "Where was your faith, my children?" నా ప్రియమైన పిల్లలారా, మీ యొక్క విశ్వాసం ఎక్కడానన్నా? Today, he's asking us the same question. ఈ రోజు కూడా అదే ప్రశ్న మనకు వేస్తున్నాను. Don't you know that I am in you? నేను నీలో ఉన్నానని నీకు తెలియదా? Wake me up.
నన్ను లేపండి. Wake up my presence within you. మీలో ఉన్న నా సాన్నిధ్యాన్ని లేవనెత్తండి. Just ask Jesus, will you help me? అడగండి, ప్రభువైన యేసు మీరు నాకు సహాయం చేస్తారా? Don't you know that I have the power to make everything be still in your life? మీ జీవితంలో వచ్చిన ప్రతి తుఫానులను నింబలింపజేయడానికి శక్తి కలిగిన దేవుడిని గ్రహించరా? Don't ever forget that, my friends. నా ప్రియమైన స్నేహితులారా, ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. Know that he is so powerful. ఆయన చాలా శక్తి కలిగిన దేవుడిని గ్రహించాలి. And he is within you. ఆయన మనలోనే ఉన్నాడు. So what do we have to do? మనము ఏం చేయాలి? In the midst of that terrible fear, అలాంటి భయంకరమైనటువంటి భయములో we have to believe and remember him and ask. మనము నమ్మి విశ్వసించి ఆయనను అడగాలని కోరుతూ ఉన్నాను. So even today, my friend, కనుక ఈ రోజు కూడా నా ప్రియ స్నేహితులారా, are you ready to become strong in the Lord? మీరు దేవునిలో ఇంకా బలం పొందాలని కోరుకుంటున్నారా? Shall we call upon him? మనము ఆయనకి ఇప్పుడు మొరపెడదామా? Shall we fight for the Lord? దేవుని కొరకై మనం పోట్లాడదామా? Ask him to come and fill your heart. దేవుడు మీ హృదయాన్ని నింపడం కోసం ఆయనను ఆహ్వానించండి. Telling him, remove my weaknesses. దేవా, నా బలహీనతలను మీరు తొలగించండి. Lord, remove my fear. దేవా, నా భయములన్నీ కూడా మీరు తొలగించండి. Remove all the fear that is keeping me down. దేవా, నన్ను కించపరుస్తూ ఉన్నటువంటి ప్రతి భయాన్ని నుంచి తొలగించండి. Help me rise up, Lord. దేవా, నాలో మీరు లేవండి. Wherever you need his touch, ఎక్కడైతే ఆయన తాకిడి మీకు కావాలో ask him right now. ఇప్పుడే ఆయనను అడగండి. As the Lord is here, దేవుడు మన మధ్యలో ఉన్నాడు. he is beside you, ఆయన మీ ప్రక్కలోనే ఉన్నాడు. waiting to touch you and bless you. ఆయన మిమ్మల్ని తాకి దీవించాలని కోరుతూ ఉన్నాడు. His presence is filling you. ఆయన సాన్నిధ్యం చేత నింపుతూ ఉన్నాడు. He's coming into your heart. ఆయన నీ హృదయంలోకి వస్తూ ఉన్నాడు. Oh, he's bringing joy into your heart. ఆయన నీ హృదయంలోకి సంతోషాన్ని పంపించుచున్నాడు. No fear. ఇకపై భయం అంటూ లేదు. He's casting away this fear. ఈ భయాన్ని ఆయన కొట్టివేస్తున్నాడు. Oh, the Spirit of the Lord does not bring fear, దేవుని ఆత్మ మనకు భయాన్ని తీసుకొని రాదు, but it brings power, love and sound mind. దేవుడు మనకు ప్రేమను, శక్తియు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను దయచేస్తూ ఉన్నాడు. God is casting away every fear that is hindering you in your life. మన జీవితాన్ని ఆటంకపరుస్తున్న ప్రతి భయాన్ని దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. He is tired of this fear. ఈ భయాన్ని నుంచి చాలా మంది సోలిపోతూ ఉన్నారు. I see sin bringing fear in many people's lives. చాలా మంది ప్రజల జీవితాల్లో పాపం ఈ భయాన్ని తీసుకుని వచ్చేట్టుగా చూస్తున్నాను. Able to come out as a holy person before people. ప్రజల ఎదుట పరిశుద్ధులుగా మీరు బయటికి రాలేకపోతూ ఉన్నారు. Making you hide all the time. ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు దాచుకొని వచ్చున్నారు. Making you hide in your house. మీ యొక్క గృహంలో మీరు దాక్కుంటున్నారు. Not being able to enjoy the relationships with others freely. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాన్ని సంతోషంగా గడపలేకపోతున్నారు. Bringing such difficulty in the relationship with your family. మీ యొక్క కుటుంబములో అనేకమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి. Yes, God is tired of that sin. అలాంటి పాపం నుంచి దేవుడు ఎంతగానో పరితపిస్తున్నాడు. Ask him for help right now, my ఇప్పుడే నా స్నేహితుల సహాయం కోరండి. As God is showing you what sin is troubling you in your మీ life. జీవితంలో ఏ పాపం మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నది? Tell him, Lord, I'm throwing it away. Please remove it from me. దేవా, దీన్ని నా నుండి తొలగించని తోసివేస్తూ ఉన్నాను. I don't want this sin anymore. ఇకపై నా జీవితంలో పాపం అవసరము లేదు. I don't want this bad habit anymore. దేవా, ఈ యొక్క చెడ్డ అలవాటు నాకు అవసరం లేదు. It is blocking me from others. దేవా, ఇతరుల నుంచి నన్ను ఆటంకపరుస్తూ ఉన్నది. It is blocking me from you, Lord. దేవా, నీ యొద్ద నాకు రాకుండా ఆటంకపరుస్తున్నది. I'm not able to hear your voice because of this. ప్రభువా, ఈ పాపాన్ని బట్టి నేను మీ యొక్క స్వరాన్ని వినలేకపోతున్నాను. I'm not able to pray or read your word because of sin. దేవా, పాపమును బట్టి నేను ప్రార్థన చేయలేక బైబిల్ చదవలేకపోతున్నాను. Help me. సహాయం చేయండి. Ask him right now. ఇప్పుడు ఆయనను అడగండి. And the Holy Spirit is coming to strengthen you. నిన్ను బలపరచడం కోసమే పరిశుద్ధాత్మ దిగి వస్తున్నాడు. Coming to fill you. నిన్ను నింపుతూ ఉన్నాడు. For you humble yourself before the Lord. దేవుని ఎదుట మీరు మిమ్మల్ని తగ్గించుకొని ఉన్నారు. Come, Holy Spirit, we invite you. పరిశుద్ధాత్మ దేవా, రమ్ము నాయనా, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. Into every heart. ప్రతి హృదయములోనికి Fill. నింపండి. Fill. నింపండి. Fill. నింపండి. Fill every heart. ప్రతి హృదయాన్ని నింపండి. We want to taste your joy. మీ సంతోషాన్ని మేము రుచి చూడాలి. Peace.
సమాధానమును come and fill them. దేవా వచ్చి వారిని నింపండి. Fill your children, O మీ God. పిల్లలు నింపండి ఓ దేవా. Yes, enter into every heart. తండ్రి ప్రతి హృదయంలో ప్రవేశించండి. Let there be rejoicing, వారిలో సంతోషం కలుగును గాక. boldness, ధైర్యం, strength. బలమును వారికి దయచేయండి. Yes, the Holy Spirit is rising up within your అవును, heart. మీ హృదయంలో పరిశుద్ధాత్ముడు లేవనెత్తబడుచున్నాడు. Open your mouth and thank మీ Him. నోలు తెరిచి ఆయనకు స్తుతి చెల్లించండి. Thank Him for entering into you. ఆయన మీలోని ప్రవేశిస్తే వందనాలు చెప్పండి. Thank you, Jesus. యేసయ్యా వందనములు. Thank you for loving మమ్మల్ని me. ప్రేమిస్తున్నారు, మీకు వందనాలు. Thank you for filling me. మమ్మల్ని నింపుతూ ఉన్నారు, మీకు వందనములు. I'm carrying you, ప్రభువా, Lord. నేను మోసుకుని వెళుతున్నాను. What a great joy. ఎంత గొప్ప సంతోషం నాయనా. New joy. నూతన సంతోషం, New love. నూతన ప్రేమ. Oh, He's filling your heart with tremendous love. ఆయన గొప్ప ప్రేమ చేత మీరు నింపుతూ ఉన్నాడు మీ హృదయాన్ని. God is compassionate towards you. దేవుడు మీ పట్ల తన కనికరాన్ని చూపించుచున్నాడు. Compassionate towards you. మీ వైపు తన కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడు. In Jesus' name we pray. Amen.